నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు అత్తగారులని ఆడిపోసుకుంటారు, కానీ కొందరు గడుసు కోడళ్ళు కూడా ఉంటారండి ఈ లోకంలో. అత్తగారులు అనగానే ఆరళ్లు పెట్టేవారు, కోడళ్ళు నోట్లో నాలుకలేని ఉత్తా అమాయకురాళ్ళు అనుకోకూడదండి. కుటుంబం అనే రంగస్థలంలో భర్త, మరిది, మామగారు, అత్తగారు, ఆడపడుచులు, కొత్త కోడళ్ళు అంటూ ఒక్కొక్కరికి ఒక్కో పాత్ర, అందుకు తగిన బరువు బాధ్యతలు ఇవ్వబడతాయి. ఆయా పాత్రల స్థాయిని బట్టి అధికారం, పెత్తనం కూడా ఉంటాయి. కుటుంబానికి ఎల్లవేళలా అటు మామగారో భర్తగారో యజమానులు అయిన తర్వాత సైడ్ క్యారెక్టర్లు, అదేనండి చిన్న చితకా పాత్రలు పోషించే కోడళ్ళు, అత్తలు తగాదా పడటంలో, పోటీలు పడటంలో అర్థమేమన్నా ఉందా? మీరే చెప్పండి. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. సకులు గర్భిణీ స్త్రీలు దైనందిన కార్యక్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. నమస్కారం మేడం. గర్భిణీ స్త్రీలు తన దైనందిక కార్యక్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గర్భంతో ఉన్నప్పుడు యాక్చువల్గా 3 ట్రైమెస్టర్స్ అంటాం. మొదటి 3 నెలలు ఫస్ట్ ట్రైమెస్టరు, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్. అయితే మొదటి 3 నెలల్లో బాగా వేవిళ్ళు అవి ఉంటాయి వీళ్ళకి. అందరికీ ఉంటాయని కాదు, సాధారణంగా ఉంటుంది. సో వీళ్ళకి పొద్దున్న నిద్ర లేవగానే బాగా కడుపులో తిప్పటం, కొంతమందికి వాంతులు అవ్వటం, ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏం సలహా చెప్తామంటే, రాత్రిపూట పడుకునేటప్పుడే పళ్ళు తోముకొని పడుకుని ఉదయం మంచం పక్కన ఏదన్నా పెరుగన్నమో బిస్కెట్లు వాళ్ళకి ఏం తినాలనిపిస్తే అది పెట్టుకొని అది తినటం చేస్తే, తర్వాత ఎప్పుడు కొంచెం ఆలస్యంగా పళ్ళు తోమటం, ఇవన్నీ మనకి చాలా కార్యక్రమం ఉంటుంది కదా, అది చేసినప్పుడు ఏమవుతుందంటే రాత్రిపూట యాసిడ్ ఎక్కువ తయారవుతుంది కడుపులో. ఈ యాసిడ్ అంతా రిగర్జిటేట్ అవుతుంది, పైకి రావటం వల్ల నాజియా వస్తుంది. ఒక్కోసారి వాంతులు అవుతాయి. ఒకవేళ ఉదయం వాంతి అయిందంటే ఆ రోజంతా యాసిడ్ అంతా రిఫ్లక్స్ వల్ల మంట పుట్టి ఎక్కువసార్లు ఆ రోజంతా వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పొద్దున్నే ఉదయం వాంతి అవ్వదో ఆ రోజంతా వాంతులు అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో కొంతమంది ఆ సాయంకాలం పూట అవుతాయి అంటారు, పొద్దున్న ఉండదు, సాయంకాలం. అంటే ఎక్కువ గ్యాప్, తిన్న తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వటము, తిన్న దాంట్లో పులుపు, మసాలా, కారం ఎక్కువ తీసుకోవటం వల్ల అలా అవ్వచ్చు. ప్రయాణాలు ఒకటి. మొదటి 3 నెలల్లో అందరూ ప్రయాణాలు ఎక్కువ ప్లాన్ చేస్తుంటారు. గర్భం వచ్చిందనగానే ఏ తిరుపతి వెళ్ళాలో, షిరిడి వెళ్ళాలో, ఇలాంటివన్నీ కూడా అప్పుడే ఆలోచనలు వస్తాయి. అయితే మొదటి 3 నెలల్లో ప్రయాణాలు చేయొద్దని చెప్తాం, మంచిది కాదు. ఎందుకంటే గర్భస్థ శిశువు అంగాలన్నీ అప్పుడే ఫామ్ అవుతుంటాయి, ఆర్గనోజెనిసిస్ పీరియడ్ అంటాం. అప్పుడు బయట ప్రయాణాలు అప్పుడు ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది కదా, వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా వస్తే ఆ గర్భస్థ శిశువుకి ఏమన్నా ఎనామలీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఫస్ట్ 3 మంత్స్ పైగా ఈ వేవిళ్ళు వీటన్నిటితోటి ప్రయాణాల్లో ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది. తర్వాత 2వ ట్రైమెస్టర్ అంటే 4వ నెల నుంచి 7వ నెల వరకు, 6 కంప్లీట్ అయ్యి 7 వరకు, అది రిలేటివ్లీ సేఫ్ పీరియడ్. అప్పుడు ప్రయాణాలు చేయొచ్చు. ఇంకోటి ఏం చెప్తామంటే, గర్భం రాగానే మొదటి 3 నెలల్లో అబార్షన్ 8 వారాల వరకు అబార్షన్స్ అయ్యే అవకాశం 12% ఉంటుంది. సో ఇటు పీరియడ్ మిస్ కాగానే అందరికీ అనౌన్స్మెంట్ చేసేయద్దు. పాత రోజుల్లో 3వ నెల పోయే వరకు, దాటే వరకు చెప్పేవాళ్ళు కాదు అందరికీ. అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ చెప్పేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిందని ఉత్సాహపడి ఈ లోపల అబార్షన్ అయిందనుకోండి, మళ్ళీ బాధపడటం ఇవన్నీ. ప్లస్ దాన్ని ఇంత పర్సంటేజ్ ఉంటుంది, అబార్షన్ అవ్వగానే మళ్ళీ డిప్రెస్ అయిపోకూడదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంటేనే అండం విడుదలైంది, ఆ విడుదలైన అండం అండవాహిక ట్యూబ్లోంచి ప్రయాణం చేసింది, ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అయింది, ఫలదీకరణ జరిగింది, ఆ ఫలదీకరణ జరిగిన అండం వచ్చి యూట్రస్లో కూర్చుంది. కాబట్టి ఇంత ప్రక్రియ చక్కగా జరిగింది. అక్కడి నుంచి ఒకవేళ ఆ ఎగ్ కానీ స్పర్మ్లో కానీ క్వాలిటీ బాగా, ఇప్పుడు చెట్టుకు పిందె కాస్తే ప్రతి పిందె కాయ కాదు, చిన్నగా పిందెలు కొన్ని రాలిపోతుంది. ఎందుకంటే అది ప్రకృతి సిద్ధంగా ఆ పిందె పెరిగే అవకాశం లేనప్పుడు అది రాలిపోతుంది. అలాగా హ్యూమన్ ప్రెగ్నెన్సీలో 100 ప్రెగ్నెన్సీలో 15% వరకు, 12 నుంచి 15% అబార్షన్స్ అవ్వచ్చు. ఇందులో 75 to 80% మొదటి 8 వారాల్లో అవుతుందన్నమాట.
అందుకని ఆ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ తిరగద్దు, ప్రయాణాలు చేయొద్దు, అందరికీ చాటింపు చేయొద్దు, ఇలాంటివన్నీ చెప్తుంటాం. చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఏంటంటే ఇంట్లో తను ఎవరు పట్టించుకోవట్లేదని, తనకి సరిగా ఇష్టమైనవి వండి పెట్టట్లేదని, తను ఎక్కువ కేర్ చేయట్లేదని వాళ్ళు బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? పాత రోజుల్లో కొంచెం జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉండటం, వాళ్ళు వీళ్ళని సమయానికి కావాల్సినవి వండి పెట్టడం, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఇవ్వటం. అందుకే తల్లిగారింటికి వెళ్తాం అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనవి, వాళ్ళ రుచులు అభిరుచులు అమ్మకి తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చేసి పెడతారని. మళ్ళీ 2వ ట్రైమెస్టర్ 4వ నెల నుంచి 6వ నెల వరకు కొంచెం ప్రయాణాలు చేయటం, ఇలా తల్లిగారింటికి వెళ్ళడం. అందుకే 5వ నెలలో తీసుకెళ్ళటం అన్న ఆచారం ఉందేమో. 7వ నెల తర్వాత పాత రోజుల్లో ప్రయాణాలు కష్టం కాబట్టి 5వ నెలలో వెళ్ళిపోయేవారు. వెళ్ళి ఆ 5 నెలలు ఉండి కాన్పోయిన తర్వాత మళ్ళీ 5 నెలలకి బిడ్డను తీసుకొని రావటం. ఇప్పుడు ప్రయాణాలు అంత ఇబ్బంది ఏం లేదు కాబట్టి చాలామంది 7వ నెలలో 9వ నెలలో కూడా డెలివరీకి వెళ్తూ ఉంటారు. సో ఈ 2వ ట్రైమెస్టర్లో ఎక్కువగా వ్యాయామము, ఆహారము, ఈ విషయంలో జాగ్రత్తలు, టైంకి మందులు వేసుకోవటము, తర్వాత టెస్ట్లు ఏమన్నా సమస్యలు ఏమన్నా కనపడితే దానికి తగ్గ టెస్టులు రాసినప్పుడు ఆ సమయాన్ని తీసుకొని చేయించుకోవటము. ముఖ్యంగా ఏంటంటే గర్భస్థ శిశువు మెదడు కూడా ఎదుగుదల బాగా ఉంటుంది, వాళ్ళకి వినికిడి కూడా బాగుంటుంది. కాబట్టి వీళ్ళకి ఎటువంటి శబ్దాలైనా, పెద్ద మోతలు శబ్దాలు, భయం పడటం, తల్లి భయపడినప్పుడు బిడ్డ కూడా భయపడుతుంది, అలాంటివన్నీ లేకుండా చూసుకోవాలి. అలాగే మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంచుకోవాలి. తల్లి మనసు సంతోషంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు బిడ్డ కూడా అలాగే పెరుగుతుంది. సో గర్భంతో ఉన్నప్పుడే తల్లి బిడ్డ యొక్క మానసిక ఆరోగ్యం గురించి కూడా తల్లి ఈజ్ రెస్పాన్సిబుల్ అనమాట. 7వ నెల నుంచి 9వ నెల వరకు బిడ్డ ఎదుగుదల మ్యాక్సిమం ఉంటుంది, గ్రోత్ చాలా ఉంటుంది. అందుకని ఈ సమయంలో ఆహారం చాలా బాగా తీసుకోవాలి. కొంచెం మామూలు కంటే ఎక్కువ ఆకలి కూడా వేస్తుంది ఈ టైంలో. పేషెంట్స్ చెప్తుంటారు 7వ నెల వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాగా ఆకలిస్తుందండి. సో మన శరీరాన్ని మనం వినాలి, అది ఏం చెప్తే అది ఆకలి ఎక్కువ వేసినప్పుడు తినాలి, దానికి తగ్గట్టు వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేసినప్పుడే తల్లి తిన్న ఆహారం బిడ్డకి చేరుతుంది. ఇలా చేస్తుంటే ఇంకోటి ఏంటంటే 9 నెలల వరకు గర్భకోశం బిడ్డని లోపల భద్రంగా ఉంచుతుంది. 9వ నెల వచ్చినాక నార్మల్ డెలివరీ అవ్వాలి. కాబట్టి ఈ డెలివరీ అవ్వటానికి కూడా వ్యాయామం 9వ నెల వచ్చినప్పటి నుంచి బాగా కింద కూర్చోవటం, లేచి నిల్చోవటం, ఇలాంటివన్నీ కూడా మిగతా సమస్యలు ఏమీ లేనప్పుడు నార్మల్ డెలివరీకి చాలా తోడ్పడతాయి అన్నమాట. ఎక్సర్సైజెస్, యోగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అత్తగారు కానీ అమ్మగారు కానీ వాళ్ళు కూడా ఈ గర్భం సమయంలో ఆ తల్లితో కొన్ని వాళ్ళ పాలు పంచుకోవాలని ఉంటుంది. సో ఆ విషయం కూడా వీళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే భార్యాభర్తలు మా ఇద్దరు సమస్య ఇది, మేమిద్దరమే చూసుకుంటాం, వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు అనే పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు. కానీ తల్లికి అత్తగారికి కూడా వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది పిల్లలకి, అది కూడా మంచిగా ఆహ్వానించగలగాలి. సో ఓపెన్ మైండెడ్గా ఉండటం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది కుటుంబాన్ని దగ్గరికి చేర్చే ప్రక్రియ. బిడ్డ పుట్టడం అన్నది కొత్త బిడ్డని ఆహ్వానించే దీంట్లో మనం ఇద్దరమే కాదు, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అన్నప్పుడే అన్నీ ఇంకా సంతోషంగా, ఇంకా సంతృప్తిగా తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం, తర్వాత ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయంలో ఉన్న స్ట్రెస్ కూడా తట్టుకోవడానికి చాలా బలాన్ని ఇస్తుంది. ఓకే డాక్టర్ గారు, మా సకల కోసం చక్కటి సంగతులు వివరించినందుకు ధన్యవాదాలు. నమస్తే.